నమస్తే ఎంసీటీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రేషన్ డీలర్లు ప్రజలు ఎండియు వాహనాలతో పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తెచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎమ్మెల్యేను సన్మానించిన మదనపల్లి స్టోర్ డీలర్ల అసోసియేషన్. అంతర్జాతీయ యోగా దినోత్సవ మాసోత్సవాలను జయప్రదం చేయాలన్న తహసీల్దార్ ధనుంజయులు. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపీడీఓ తాజ్ మసూర్ అధ్యక్షతన రూరల్ మండలంలోని వివిధ శాఖల సిబ్బందితో యోగా చేయించిన పీడీలు. రేషన్ డీలర్లు ఎండియు వాహనాలతో పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తెచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గృహం వద్ద మదనపల్లి స్టోర్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఎస్డిటి ఫిరోజ్ ఖాన్, స్టోర్ డీలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ తాను గెలిచిన సమయంలో స్టోర్ డీలర్లు ఎండియు వ్యవస్థ కారణంగా వారు ప్రజలు పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తెచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వివరించడం జరిగిందన్నారు. ఆయన స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ఎండియు వ్యవస్థను రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు గతంలో లాగానే స్టోర్ వద్దకు వెళ్లి రేషన్ పొందవచ్చని చెప్పారు. స్టోర్ డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా ప్రతి ఒక్క కార్డుదారునికి తప్పనిసరిగా రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రజల నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిన తర్వాత మొట్టమొదటి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో రాష్ట్ర మంత్రి పౌర సరఫరాల నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో ఆ రోజు అందరూ శాసనసభ్యులు ఉన్నారు. అక్కడే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎండియు వెహికల్స్ అనేది ఒక బ్లెండర్ ప్రోగ్రామ్. ఎందుకంటే అవి పెట్రోల్ వెహికల్స్. ఆ వెహికల్స్ వల్ల చాలా మిస్యూజ్ జరుగుతుంది. ఎప్పుడో వారానికో 10 రోజులకో ఎప్పుడో వచ్చేది నెలకు ఒకసారి. ఆ రోజు మనుషులు ఉంటారో లేదో వాళ్ళకి వల్ల రేషన్ దొరికేది కాదు. రేషన్ డీలర్కి ఆ ఎండియు వెహికల్ సప్లయర్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత మనం ఏం చెప్పినామంటే ఎండియు వెహికల్స్ క్యాన్సిల్ చేసేసి డీలర్స్ ఏదైతే ఉన్నారో ముందు యథావిధిగా ఏ విధంగా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒక డేట్ నిర్ణయించారు. తెల్లవారి 9 నుంచి 1 గంట వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 6-5:30 వరకు పెట్టారు. అటువంటి టైమింగ్ పెట్టి 4 నుంచి 6 వరకు పెట్టేసి మధ్యాహ్నం పూట స్పెసిఫిక్ షాప్ పెట్టేస్తే ఇక్కడ పెద్ద షాపులు ఉంటే 2 ఇవిగా పాయింట్లుగా పెట్టి ప్రజలకు సరఫరా చేస్తే ఇది చాలా మంచి కార్యక్రమం. ఎప్పుడు అవసరం ఉంటే తెచ్చుకుంటారు. ఈ ఎండి వెహికల్స్ వచ్చింది ఆ రోజు వచ్చి వెళ్ళకపోవడం, మళ్ళీ స్టోర్ డీలర్లకు వాళ్ళు సరిగా లెక్కలు ఇవ్వకపోవడం, దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేసి చెప్పిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకుని నేను రిక్వెస్ట్ చేసింది. ఈరోజు యథావిధిగా ముందు ఎలా ఉన్నాయో రేషన్ షాపులు ఉన్నాయి, ఆ షాపుల్లో వచ్చి రేషన్ తీసుకువెళ్ళేటట్టుగా సందర్భం కల్పించింది ప్రభుత్వం. ఇంకా కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఉత్త చక్కెర బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఇంకా బ్యాళ్ళు, నూనె, ఉప్పు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది. తప్పకుండా ఇవి కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకొని చేస్తారని చెప్పి తెలియజేస్తూ నేను రేషన్ డీలర్స్ అందరికీ కోరుతున్నాను, దయచేసి. ఎందుకంటే ప్రజలకి ఎవరైతే ఈ రేషన్కి అర్హులు ఉండే వాళ్ళకు వేరే ఏమీ వాళ్ళకి సోర్స్ ఉండదు. ఇదే వాళ్ళ కోసం సర్వస్వం. దయచేసి మీరు బాధ్యతగా పనిచేయండి, వాళ్ళ రేషన్ వాళ్ళకి వచ్చేటట్టుగా చూడండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. డీలర్లందరికీ నమస్కారం. ఇక్కడ మా మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, జహాన్ గారికి నమస్కారం. మొట్టమొదటిగా మా పోయిన నెల మీటింగ్ పెట్టుకొని మా అన్నగారు 1వ తేదీ నుంచి డీలర్లు ఇవ్వాలనేసి, ఎండియు వ్యవస్థ వద్దు అనేసి పోయేసారి చెప్పిన వెంటనే అదే నెలలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు అందరూ కలిసి ఎండియు వ్యవస్థను రద్దుపరిచినట్టుగా ఏర్పాటు చేసినారు. మా ఎమ్మెల్యే అన్నగారు, మన కాన్స్టిట్యూషన్ నియోజకవర్గం షాజహాన్ అన్న గారికి నా హృదయపూర్వకంగా మన డీలర్లు తరఫున అందరి తరఫున మా అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతూ మొట్టమొదటిసారిగా మదనపల్లి నియోజకవర్గంలో చెప్పిన ఏకైక మన ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే అదే నెలలో మనకి ఎండియు వ్యవస్థ రద్దుపరిచినందుకు మన డీలర్ అందరూ సంతోషంగా ఉన్నారు. అంటే మన అన్న చెప్పిన విధానమే ఈరోజు మొట్టమొదటిసారిగా అమలైంది. కాబట్టి మా శిరస్సు వంచి
మా డీలర్ల తరఫున మా అన్నగారికి నమస్కారం పెడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవో అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో ఏవో దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఏవో ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. డివిజన్ అంటే మళ్ళా డివిజన్ స్థాయి డివిజన్ ఈరోజు సోమవారం ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మనకి అన్ని సెక్షన్స్కి సంబంధించిన సెక్షన్ హెడ్స్ హాజరు కావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనకి శానిటేషన్కి సంబంధించి ఒక 2 ఇష్యూస్, అలాగే ఈ ఆధార్ సీడింగ్కి ప్రాపర్టీ ట్యాక్స్ సీడ్ అయిందనేవి ఒక 2 కంప్లైంట్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి కన్సర్న్ సెక్షన్ హెడ్స్కి వాటిని వెరిఫై చేసి రిజాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఎవ్రీ మండే గ్రీవెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఫస్ట్ మీకు నియరెస్ట్ సచివాలయము అంటే మీరు మ్యాపింగ్ అయి ఉంటారు, అక్కడ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ సమస్యను తెలియజేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఆ సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. ఇన్ కేస్ అక్కడ ఏదైనా కాకుంటే మీరు ప్రతి సోమవారం కూడా ఇక్కడ గ్రీవెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వచ్చి మీ సమస్యను తెలియజేస్తే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే కొద్దిగా డిలే ఉంటుంది. అంటే కొంతమంది రోడ్స్ డ్రైన్స్ కావాలని రావడం జరుగుతుంది. రోడ్స్ డ్రైన్స్కి సంబంధించి మనకి ఉన్నటువంటి ఫండ్స్ అవైలబిలిటీని బట్టి కౌన్సిల్ అప్రూవల్ తీసుకొని దానికి కొంత టెండర్ ప్రాసెస్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఏమంటే 2 వీక్స్ బ్యాక్ ఇచ్చాము, 3 వీక్స్ బ్యాక్ ఇచ్చాము, రోడ్ అడిగాము, ట్రైన్ అడిగాము, అది ఇంకా కాలేదు అనేది ఒకటి అంటే గ్రీవెన్స్ రోజు రావటం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే కొంచెం ఫండ్స్ ఎక్కడైతే అవసరం అవుతాయో అదేవిధంగా తర్వాత అది టెండర్ ప్రాసెస్ అంతా కూడా జరిగి మనకి కౌన్సిల్ అప్రూవల్తో మనం వర్క్ ఆర్డర్ అగ్రిమెంట్ ఇచ్చి వర్క్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మున్సిపాలిటీ తరఫున ఐడెంటిఫై చేయడం జరిగింది, రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ. మరి ముఖ్యంగా సమ్మర్ సందర్భంగా మరి వాటర్ సప్లైకి హై ప్రయారిటీ ఇచ్చి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం
రెక్టిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా కొత్తగా బోర్లు కావాలన్నా అదేవిధంగా మోటార్స్ ఎరెక్షన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే వాటర్ సప్లైకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే మీ సచివాలయంలో ఎమ్యూనిటీ సెక్రటరీ అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా సమస్యని పరిష్కరించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అక్కడ ఏదైనా మీకు ఇబ్బంది ఉండి మీకు వాటర్ సప్లైకి సంబంధించిన ఇష్యూ రిజాల్వ్ కాకుంటే మీరు మున్సిపల్ ఆఫీస్లో మీ ఏరియాకి సంబంధించిన ఏఈ అందుబాటులో ఉంటారు, డిఈ గారు ఉంటారు. ఖచ్చితంగా మీ సమస్య కోసం అంటే వాటర్ ఎక్కడైతే రాకుండా ఉంటుందో అక్కడ విజిట్ చేసి వాటర్ సప్లై రెస్టోర్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ మాసోత్సవాలను జయప్రదం చేయాలని తహసీల్దార్ ధనుంజయులు కోరారు. నేడు మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన సిబ్బందికి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మసూర్, జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, పీడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ధనుంజయులు, ఎంపీడీఓ తాజ్ మసూర్ మాట్లాడుతూ ప్రతిదినం 1 గంట సేపు యోగా కొరకు సమయం కేటాయిస్తే మానసిక ఒత్తిడిని అధిగమించి వారు పనిచేసే రంగాల్లో ఒత్తిడి లేకుండా ముందుకు సాగవచ్చని తెలిపారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాల పీడీల ఆధ్వర్యంలో అధికారులతో కలిసి సిబ్బందికి యోగా దినోత్సవ మాసోత్సవాల్లో భాగంగా శిక్షణ ఇప్పించారు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస అందరూ కుడి వైపుకి తల సైడ్కి ఉంచాలి. శ్వాస వదులుతూ మామూలు స్థితికి స్ట్రైట్ గా అంతే. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ అది సహజంగా జరుగుతూ ఉంటుంది మీకు. మళ్ళీ శ్వాస వదులుతూ నార్మల్ పొజిషన్. మన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21వ తేదీన మనము ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడంలో భాగంగా మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా వివిధ రకాల యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఈ నెల 28వ తేదీన బుధవారం ఉదయం మన జిల్లా లెవెల్ ప్రోగ్రామ్ అనేది మదనపల్లి మిడ్స్ కాలేజ్ గ్రౌండ్స్లో మదనపల్లి బీటీ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 5,000 మందితో ఘనంగా నిర్వహించాలని చెప్పి వివిధ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మరియు రేపు అందరూ అన్ని రకాల వర్గాల ప్రజలకి, ఉద్యోగస్తులు అందరికీ కూడా ఈ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేసి 20వ తేదీన గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పే ఉద్దేశంతో వారికి యోగా ఆసనాల పైన కానీ మెడిటేషన్ పైన కూడా అవగాహనలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా మనం ఈరోజు జెడ్పీ హై స్కూల్ మదనపల్లిలో కూడా అందరూ మండలంలోని అందరూ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ కూడా ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. కావున 28వ తేదీ ప్రజలు యోగా పైన ఆసక్తి ఉన్నవారు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యోగా వలన కలిగే ప్రయోజనాలన్నీ కూడా తెలుసుకుంటూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా తోడ్పడాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు రేపు 2 రోజుల శిక్షణా కార్యక్రమం యోగాపై నిర్వహించడం జరుగుతుంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో. ఇందులో గ్రామీణ ప్రజలు అంటే గ్రామ పంచాయతీ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులకి ముందు 2 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత ఎవరైతే ఇక్కడ శిక్షణ పొందుతారో వాళ్ళు గ్రామాలలో వచ్చే నెల అంటే జూన్ 20వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. వాళ్ళను ఈ శిక్షణను ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా గ్రామాలలో ప్రజలందరూ దీనిపైన అవగాహన కల్పించుకొని మనము యోగాని మన జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని దీని యొక్క ఉద్దేశము. అదేవిధంగా 6 సంవత్సరాలు నిండిన బాలబాలికల నుండి అదేవిధంగా 90 ఏళ్ల లోపు ఉండే ప్రతి ఒక్కరూ కూడా యోగాను నేర్చుకోవడము, దానిని పాటించడం వల్ల అనేక రకాల శరీర రుగ్మతలు అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు తర్వాత అనారోగ్యాలు కూడా దూరం అవుతాయి. కాబట్టి
దయచేసి అందరూ ఈ శిక్షణ పొందిన శిక్షకుల ద్వారా గ్రామాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు 6 ఏళ్ళు నిండి 90 ఏళ్ళ లోపు ఉండేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఆన్లైన్ రిజిస్ట్రేషను, దీనికి ధృవీకరణ పత్రము అంటే సర్టిఫికెట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ విరమించుకున్నారు. యోగి అని కూడా అంటారు. ఎందుకు యోగా ఎక్కువ వినిపిస్తుంది మేడం సార్? ఎందుకు ఎక్కువ యోగా ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది? ఎందుకంటే మన లైఫ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, డబ్బులు బాగున్నాయి, అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అందరం గడుపుతున్నాం. కానీ మనశ్శాంతి లేదు ఎవరికి. అంటే మనతో మనం ఉండటం లేదు, మన బాడీతో మన మైండ్తో మనము ఉండటం లేదు. యాక్చువల్గా ఇది ఎప్పుడో మన దేశంలో పుట్టినప్పటికీ దీని ఇంపార్టెన్స్ పాశ్చాత్య దేశాల వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. మళ్ళీ మనము మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ యోగాకు జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటూ ప్రతి సంవత్సరము దాని ఇంపార్టెన్స్ని మళ్ళీ మనము ఎక్కువగా తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా స్కూల్స్లో అన్ని సంస్థల్లో జూన్ 21 జరుపుతారు. ఈసారి ప్రీ ప్రోగ్రామ్ దాదాపు ఒక 21 డేస్ నుంచి ముందే ప్రతి ఒక్కరికి విలేజ్ లెవెల్లో కూడా దీన్ని అందజేయాలి, తెలియచేయాలి యోగా యొక్క ఇంపార్టెన్స్ అన్ని ఏజ్ గ్రూప్స్కి అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతోంది. సో థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడి నుండే టీడీపీ ప్రభుత్వంలో కడపలో జరుగు మహానాడుకు సైకిల్ యాత్ర ప్రారంభించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు పుంగనూరు నియోజకవర్గం సుగాలిమిట్ట వద్ద నుండి టీడీపీ నాయకులు ప్రారంభించిన సైకిల్ యాత్ర మదనపల్లికు చేరుకోవడంతో ఎమ్మెల్యే వారికి స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పొంగనూరు నియోజకవర్గంలోని సుగాలిమిట్ట వద్ద సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ నాయకులపై వైసీపీ గుండాలు దాడి చేసి వారి చేత చొక్కాలు విప్పించడం అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడి కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిందని చెప్పారు. ప్రస్తుతం కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి ఎక్కడైతే గతంలో అవమానం జరిగిందో అక్కడి నుండే టీడీపీ నాయకులు తిరిగి సైకిల్ యాత్ర ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వీరు ప్రయాణించే మార్గంలో వచ్చే పల్లెల్లో పట్టణాల్లో టీడీపీ శ్రేణులు వీరికి ఘన స్వాగతం పలకాలని కోరారు. ఏదైతే గత అరాచక ప్రభుత్వంలో అవమాన పాలయ్యి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దారి మార్గ మధ్యంలో వెళ్తుంటే వాళ్ళకు పిలిపించి నిలబెట్టి వాళ్లకు ఎనలేని మాటలు చెప్పి తిట్టి అవమానపరిచిన వైసీపీ నాయకులు ఈరోజు ప్రభుత్వం పాలనలో వచ్చినా కూడా మేము ఎక్కడ కక్షపూరితంగా పనిచేయలేదు. మళ్ళా సామరస్యంగా మంచికి మారుపేరుగా నిలబడి ఇప్పుడు మళ్ళీ అదే సైకిల్ యాత్ర చేస్తూ మా తమ్ముళ్ళు అందరూ ముందుకు నడుస్తూ ఎక్కడి నుంచి అవమానం జరిగిందో అక్కడి నుంచి మళ్ళా కడపకు మహానాడుకు వస్తున్న మా తమ్ముళ్ళందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు వీళ్ళు యాచర్ల దాదాపు ఇక్కడి నుంచి 600 కిలోమీటర్లు ఆ యాచర్ల కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి రావడం వీళ్లకు నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము. ఇటువంటి నాయకులు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి మహాబలం. వీళ్ళ వల్లనే కార్యకర్తల్లో ఒక ఇది ఉంది, స్పిరిట్ ఉంది, వాళ్ళలో పనిచేసే తీరు ఉంది. వీళ్లకు మనం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సరైనంగా తెలియజేస్తూ వీళ్ళకి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకు ఎక్కడెక్కడ ఏ పంచాయతీ ఆ ఊరు వెళ్తే అందరూ వీళ్ళకు సన్మానాలు చేస్తూ వీళ్ళకు స్వాగతం పలకాలని చెప్పి సరైనంగా గట్టిగా చంద్రబాబు గారు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం సైకిల్ యాత్ర చేస్తారు. అన్ని జిల్లాల్లో 90 నియోజకవర్గాల్లో శిబిరాల్లో టచ్ చేసుకుంటూ అక్కడక్కడ దారి పొడుగున నాయకులు కార్యకర్తలను కలుసుకొని వస్తుండగా మేము అక్కడ ఇంకేం చేయలేదండి, టీ కోసం రెస్ట్ తీసుకున్నామండి. రెస్ట్ తీసుకుంటే మమ్మల్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారో యాడ్ నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారా తన్నమంతరనిచ్చి ఇంచుమించు 1 గంట వరకు కూడా చాలా ఇబ్బంది పెట్టి ఏ ప్రాంతంలో భయప్రాంతులకు గురి చేశారు. మాది శ్రీకాకుళం అండి. కాదు, ఏ ప్రాంతంలో జరిగింది సంఘటన? పొంగనూరు నియోజకవర్గం సుగాలమెట్ట చెంగలపల్లి సూరి మమ్మల్ని దాడి చేసి మా వేసుకున్న కండువాళ్ళని టీ షర్ట్లని పశువు రంగులో ఉన్నవన్నీ తీసి కాలు కిందకు వేసి తొక్కారు. చాలా పార్టీని మమ్మల్ని అధినాయకత్వాన్ని కూడా చాలా కించపరిచి మాట్లాడారు. ఎవడరా మీ నాయకుడు చంద్రబాబు నాయుడా పవన్ కళ్యాణ్ అనేసి చాలా ఇబ్బంది పెట్టి ఇంచుమించు 1-2 గంటల వరకు మమ్మల్ని విడిచిపెట్టలేదు.
పొంగనూరు బైపాస్కి పొంగనూరు బైపాస్కి వచ్చేటప్పటికి పొంగనూరు మన కార్యకర్తలు ఈటీవీ ఏబిఎన్ ఛానల్ వచ్చి మమ్మల్ని అడిగి మా కష్టకాలు తెలుసుకొని అప్పుడు రాష్ట్రం అంతటా కొంచెం వైరల్ చేశారు. అప్పుడు కొంచెం కొద్దిగా సర్దు మణిగింది. దాని మీద ఏంటంటే వాళ్ళ మీద ఫుల్గా యాక్షన్ తీసుకోవాలని మన ఆశా గారి సమక్షంలో ఇక్కడ మదనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి సమక్షంలో మాకు సాల్వాలు ఇవన్నీ కొద్దిగా స్వాగతం పలికి సత్కరించడం జరిగింది. చాలా సంతోషం. మిగతా సార్ అన్నట్టుగా ఏడు నుంచి కడప మహానాడికి సంతోషంగా చేరుకోవాలని. ప్రస్తుత యాంత్రిక జీవనంలో దత్తక్రియ యోగా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని మెప్మా కార్యాలయం నందు 27వ తేదీ మదనపల్లి నందు జరుగు యోగా కార్యక్రమంపై ఆర్పీలతో సమయాత్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది ఆర్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుత సమాజంలో బతకడానికి పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని విస్మరించడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 27వ తేదీ మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని బీటీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. వేరే డ్రెస్ అంటే చుడీదార్స్ ఇవి అలవాటు లేదు, శారీస్లోనే రాగాల్సింది కాబట్టి యోగా డ్రెస్ చుడీదార్స్ లాంటివి వేసుకుంటే బయట నుంచి చెప్పాలనుకున్నాను విషయాలు. మీ సైడ్ నుంచి ఏమన్నా ఉంటే ఒకసారి. డయాస్ 13 ఎకరాల్లో మెయిన్ డయాస్ వచ్చి ఒకటి ఉంటుంది ఫ్రంట్లో, తూర్పు మూలంతో వస్తుంది. దాని తర్వాత మనకు 6 గ్యాలరీలు ఇవ్వడం లేదు. 6 గ్యాలరీస్తో ఇంకే బాధ్యత రాజపేట కూర్చో, దేవస్థానం కూర్చో, కాబట్టి 6 ఇక్కడ ఉంటాయని కూర్చొని మెయింటైన్ చేస్తారు. మనకైతే ఏమైతే మనకు నమస్కారం. మనకి ఈ యోగాంధ్ర 2025కి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం మే 21వ తేదీ నుంచి ఈ కర్టన్ రైజర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మే 21వ తేదీన ఆ రోజు నుంచి కూడా ఈ యోగా మీద అవగాహన కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు ఈ నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. జూన్ 21 వరకు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించడం, మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సెక్రటేరియట్ స్థాయిలో ఉన్న ట్రైనర్స్కి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ తీసుకున్నటువంటి అధికారులు కానీ లేకపోతే అక్కడ సెక్రటరీస్ కానివ్వండి, సచివాలయంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యోగా మీద అవసరమైనటువంటి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం జరుగుతుంది. వీరందరూ కూడా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మరి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో యోగా చేసుకునే విధంగా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సెక్రటేరియట్ స్థాయిలో కానివ్వండి, లేకపోతే జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమం కానివ్వండి, లేదంటే వాళ్ళు వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తామంటే వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తారు కానీ ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా ఈ 1 మంత్ పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా మనకి జిల్లా స్థాయి ప్రోగ్రాము 28వ తేదీన మదనపల్లిలో బీటీ కాలేజ్ గ్రౌండ్ నందు చేయడం జరుగుతుంది. దీనికి గాను నిన్నటి రోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే జేసీ గారు, మన సబ్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఆ గ్రౌండ్ని విజిట్ చేయడము, దాంట్లో చేయవలసిన ఏర్పాట్ల గురించి అవసరమైనటువంటి ఆదేశాలన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజున యోగాలో పార్టిసిపేట్ చేసే విధంగా మనము పార్టిసిపెంట్స్కి అవసరమైనటువంటి శిక్షణా కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే 28వ తేదీ ఉదయం 6 గంటలకి బీటీ కాలేజ్ గ్రౌండ్ నందు ఈ యోగా డే అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకి మనము గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఈ నెల 28వ తేదీన జిల్లా ప్రోగ్రాం కింద మనకి మదనపల్లిలో ఒక 5,000 మందితోటి ఈ యోగా చేయించాలా ఒకే ప్రాంతంలో అందరి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు. ఈ ఆదేశాల మేరకి
28వ తేదీ చేయబోయే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లని మనం బీటీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మన సంఘ మహిళలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, సో అందరూ 20 సంవత్సరాల దశలో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో వీళ్ళందరినీ కూడా మనం మోటివేట్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి హాజరుపరిచే విధంగా ఇక్కడ మన మెట్మా నుంచి ప్రతి మహిళా సంఘ సభ్యురాలని తీసుకురావడానికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా ఇక్కడ 2 విషయాలను దృష్టి పెట్టి, ఒకటి ఎవరైతే మన ఎల్లుండి కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. సో దానికి లింక్లో అందరూ నమోదు చేసి ఎల్లుండి ఉదయం 6 గంటల లోపల వీళ్ళందరినీ కూడా ఆ గ్రౌండ్కి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున, కలెక్టర్ గారి తరఫున అందరినీ కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన 2500 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు డిమాండ్ చేస్తూ వారు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర పన్నుతోందన్నారు. అందులో భాగంగానే పరిశ్రమలో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడమన్నారు. వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న 2500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయం. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. లాభాల పాట నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ చేతుల్లోకి పెట్టాలన్నటువంటి దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని లాభాల పట్ల, కష్టాల పట్ల నడుస్తూ ఉంది. దీన్ని మేము ప్రైవేటు పరం చేస్తామని అక్కడ పనిచేస్తున్నటువంటి దాదాపు 2500 మంది పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికే తొలగించడం జరుగుతూ ఉంది. రోజువారీ అక్కడ ధర్నాలు, నిరసన చేస్తున్నటువంటి నాయకులపైన నోటీసులు ఇవ్వడం, బెదిరించడం, పోలీసులు ఆంక్షలు పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని నిరసిస్తూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతా ఉన్నారు. మరి విశాఖకు రానున్నటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చేటువంటి సందర్భంగా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయబోం. దాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ యథావిధిగా పనుల్లోకి తీసుకుంటామని ప్రకటన చేయాలని, దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రకటన చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్వాతంత్ర పోరాటంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం అనేక మంది కార్మికుల ప్రాణ త్యాగంతో ఆ రోజున్నటువంటి యువకులు, రైతులు, కార్మికులు, రైతులు స్వచ్ఛందంగా భూమి విరాళం ఇచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్లో దాదాపు కొన్ని లక్షల మంది కార్మికులు, అట్లాగే కుటుంబాలు వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం పిచ్చి కుక్కకు ఇది మంచి కుక్క కాదు, పిచ్చి పట్టిందని ఒక ముద్ర వేసి పిచ్చి కుక్క అని దాన్ని ప్రచారం చేసి చంపినట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటి వాటిని లాభాల బాటలో నాణ్యమైనటువంటి మరి స్టీల్ను తయారు చేస్తున్నటువంటి ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిలో నష్టాలు వస్తున్నాయని, వాటి సామర్థ్యాన్ని తగ్గించి ఈరోజు ఖనిజాలు ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించాల్సిందిగా ప్రైవేటు సంస్థలకు కేటాయించి వాటిని
సెల్ ఆధీనంలో కొనసాగించాలని ఓ పక్కన డిమాండ్ చేస్తున్న కార్మికులు దాదాపు సంవత్సరాల తరబడి వాటిపైన పోరాటం చేస్తున్న ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచించకుండా మేము సాయం చేస్తున్నాం అనేటువంటి మాట తప్ప దీని ప్రభుత్వ రంగ స్వాధీనంలో తీసుకొని వీటిని కొనసాగిస్తాం, కార్మికులకు బాసటగా ఉంటాం, కార్మికులందరినీ ఉద్యోగస్తులుగానే ఉంటారు, తొలగించడం అనేటువంటిది కాకుండా ఈరోజు ఎవరైతే 2500 పైచులకు కార్మికులను తీసేశారో తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకొని కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని, ఈ సంస్థను రాబో కాలంలో మరింత సామర్థ్యాన్ని పెంచి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న రోజువారీ పారిశుద్ధ్య కార్మికులకు వెంటనే 5 నెలల వేతనాన్ని ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వలేదని, తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తమ చేత వెట్టి చాకిరీ చేయిస్తూ జీతాలు ఇవ్వకపోతే ఎలా అని నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల ఐక్యత, డైలీ వేజలకు పెండింగ్ లో 5 నెలల జీతము, డైలీ వేజలకు, కార్మికులకు ఉద్యోగ భద్రత, డైలీ వేజలకు ఉద్యోగ భద్రత, డైలీ వేజలకు ఉద్యోగ భద్రత, డైలీ వేజ డైలీ వేజకి పిఎఫ్ఈఎస్ఏలు, డైలీ వేజకి పిఎఫ్ఈఎస్ఏలు. మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు మరియు డైలీ వేజ్ పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. డైలీ వేజ్ కార్మికులకి జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 5 నెలల జీతం పెండింగ్లో ఉంది. ఆ 5 నెలల జీతము ఇవ్వాలని చెప్పి అధికారులను కలిసేదానికి రావడం జరిగింది. అలాగే ఈ మధ్యలో జరిగిన మున్సిపల్ కార్మికుల సమావేశాల్లో కార్మికులకు వ్యతిరేకంగా జరుగుతున్న దానిపైన కార్మికులందరూ వ్యతిరేకం తిరిగి ఏ యూనియన్కి మధ్యలో ఉన్న సంబంధాన్ని వాళ్ళకు అనుగుణంగా వాడుకొని కార్మికులను మభ్యపెట్టి కార్మికులకి పైన పెత్తనం చెలాయించాలని చెప్పి కొంతమంది ప్రవర్తిస్తుంటే వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఎలాంటి యూనియన్కి సంబంధం లేకుండా మనము ఉన్నంత వరకు ఇండివిజువల్గా అంటే స్వచ్ఛందంగా మనమే మన సమస్యలపైన పోరాడుకుందామని చెప్పి దగ్గర 100 మంది కార్మికులు రావడం జరిగింది. ఇంకా డివిజన్ల వైజ్ తిరిగి మా కార్మికులందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఎవరికి పెత్తందానితనం ఇవ్వకుండా కార్మికులే స్వచ్ఛందంగా నిలబడి కార్మికుల సమస్యలపైన పోరాడే విధంగా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం జరుగుతుంది. జీతాలు రాలేదు, 5 నెలల నుండి జీతాలు రాలేదు, మేమేం తిని బతకల్లా. ఆ మాట వెళ్ళిన ఎవరు పట్టించుకోరు. వాళ్ళ యూనియన్ వాళ్ళదే, వాళ్ళు బతికేదాన్ని వాళ్ళు తీసుకుంటారు, మమ్మల్ని వాడుకుంటారు. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళారు. ఏమని చెప్పారు? 1వ తేదీ ఇస్తామని చెప్పారు. 5 నెలల జీతం ఇస్తామన్నారా? 1వ తేదీ ఇస్తాము. ఈ 1వ తేదీ ఇది 4 నెలల నుండి జీతాలు పడలేదు, ఎవరు కానీ పట్టించుకోలేదు. ఈనోనని అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము. వాళ్ళు మాకు వీళ్ళు మాట తినేది కాదు. మనం పనులు చేసి మనం కొట్టాడుకొని మనం నిలబడుకొని సాధించుకోవాలా. వాళ్ళు వీళ్ళు చెప్పినారనేది పట్టించుకోకూడదు. ఎంత ఇబ్బందిగా ఉంది, ఎన్ని బాధలు పడుతున్నాము, ఇళ్ళల్లో కూడా మన పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మేడంని అడుగుతూనే ఉంటాము, మేడం చెప్పింది, మళ్ళీ ఒకసారి మేడంని అడుగుదాము. మనకేం ఇబ్బంది ఏం లేదు కదా, మాట్లాడి మనము పోరాడుకుందాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేషన్ డీలర్లు ప్రజలు ఎండియు వాహనాలతో పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తెచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎమ్మెల్యేను సన్మానించిన మదనపల్లి స్టోర్ డీలర్ల అసోసియేషన్. అంతర్జాతీయ యోగా దినోత్సవ మాసోత్సవాలను జయప్రదం చేయాలన్న తహసీల్దార్ ధనుంజయులు. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపీడీఓ తాజ్ మసూర్ అధ్యక్షతన రూరల్ మండలంలోని వివిధ శాఖల సిబ్బందితో యోగా చేయించిన పీడీలు. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.